వెల్కమ్ బ్యాక్. నిన్న రైతు ఆశీర్వాద సభ జరిగింది. సభ వేదికగా రైతు భరోసా నిధులు విడుదల చేశారు. సుమారు 2,400 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ 9 రోజుల్లో మొత్తం ఓవరాల్గా 9,000 కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తాము, మాది రైతు ప్రభుత్వము అని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు ఇప్పుడు అండ్ గతంలో విడుదల చేసినటువంటి పరిస్థితికి సంబంధించి అటు రాజకీయ పక్షాల నుంచి పలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అండ్ దాంతోపాటు రైతు ఆశీర్వాద సభ రాజకీయ విమర్శలకు కూడా వేదిక అయింది అని చెప్పొచ్చు. ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ను అంటే ఫామ్ హౌస్ నుంచి ఇంకా బయటకు రానివ్వద్దు అన్నటువంటి విమర్శలు చేయడం, ముఖ్యంగా ఈ రైతులే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇక తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవిక్కడ అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాము. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. మహేష్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి మహేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మేబీ మ్యూట్లో ఉన్నారని అనుకుంటున్నా. మహేష్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారండి. ఓకే. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మహేష్ గారు, మీరు బయట ఏదో కాల్ మాట్లాడుతున్నారేమో, నాతోనే మాట్లాడుతున్నారా? మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఓకే, ముందుగా దత్తాత్రేయ గారితో అయితే మనం స్టార్ట్ చేద్దాం, మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, రైతు భరోసా నిధులు పడతాయా లేదా అన్నటువంటి డౌట్ మధ్య నిన్న తొలి విడత 2,482 కోట్లు అంటే జమ చేసినటువంటి పరిస్థితి. ఈ 9 రోజుల్లో మిగతా అంటే ఓవరాల్గా మొత్తం కలుపుకుంటే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇక లైన్లో పడ్డట్టే, అంటే గతంలో కొన్ని లెక్కలు అవి తేలాల్సినటువంటి అవసరం ఉంది, అందుకోసమే మధ్య మధ్యలో కొన్ని పూర్తి స్థాయిలో రాకపోవడం కావచ్చు, అవి జరిగాయని ఒప్పుకున్నట్టు కూడా అనిపించింది. సో ఇక నుంచి క్లియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని అనిపించింది. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? జోష్నా గారు, గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రైతులందరూ కూడా ఆశపడ్డారు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు, తర్వాత ఎకరాకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పిర్రు, అట్లాగే కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు, ప్రతి పంటకు మేము బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా వాళ్ళ హామీలు చూసుకుంటూ పోతే గంపెడన్ని ఆశలు రైతులకు లేపి ఇవాళ చెంచెడు అంటే వాళ్ళ గొంతు కూడా తడవనట్లుగా ఇవాళ వాళ్ళ సంక్షేమ పథకాల అమలు జరుగుతూ ఉంది. అది కూడా అరకూరగా ఆశ పెట్టి పాపం గోస పెడతా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దీని విషయంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు 4 దఫలుగా రైతు భరోసా నిధులను రైతులకు ఇవ్వకుండా మోసం చేసిండు. దాంతో పాటు బాకీ పడ్డటువంటి సొమ్ము 29,70,29 కోట్ల 720 కోట్లు బాకీ పడ్డారు. సో ఇట్లా రైతులని మోసం చేసి కాలం గడిపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు దాండి అని ఒక తెలంగాణలో ఒక సామెత ఉంది. తప్పు చేసేది నువ్వే, మాటిచ్చింది నువ్వే, మళ్ళా మాటకు నెరవేర్చాల్సింది పోయి మోసం చేసేది నువ్వే. ఏమైందిరా నాయన అంటే ఎవరు అడిగితే వాళ్ళ మీద బూత్ పురాణం ప్రారంభించినావు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం మేము బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే మేము అధికారంలో ఉన్న సమయంలో 11 సార్లు రైతులకు మేము రైతు బంధు నిధులు విడుదల చేసినాము. ఇప్పటి వరకు అంటే మేము దిగిపోయే వరకు 73,000 కోట్ల నిధులు రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేసినాం. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు మేడం? అసలు 15,000 ఇస్తాం ఎకరాకు అన్నాడు. ఇస్తున్నాడా? కేవలం 6,000 రూపాయలకు కుదించి 12,000 రూపాయలలాగా ఎకరాకిస్తూ ఇవాళ వర్షాకాలం రైతు భరోసా నిధులు ఏమేసిండు, ప్లస్ యాసంగి రైతు బంధు నిధులు ఏమేసిండు అనేటువంటిది తేట తెల్లం అయిపోయింది. సో వేయాల్సిన నిధులేంది, వేస్తున్న నిధులేంది అనేటువంటిది రైతులు కూడా, ప్లస్ ఎన్ని ఎకరాల రైతులకు ఇస్తా ఉన్నారు. ఇవాళ రైతులు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎకరా 2 ఎకరాలు పూర్తిగా మనం కౌంట్ చేసుకుంటే 3 ఎకరాల రైతులకు కూడా ఇవాళ రైతు భరోసా నిధులు రావట్లేదు. ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నావా రేవంత్ రెడ్డి అంటే మా మీద బూతు పురాణం, తిట్ల పురాణం ప్రారంభిస్తా ఉన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చి మేము రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. 58 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసినాం మేము.
రైతు బంధు కోసం 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల నిధులు మేము పూర్తి స్థాయిలో విడుదల చేసినాము. రైతు బీమా మేడం, రైతు బీమా చనిపోయిన ప్రతి కుటుంబంలో రైతు కుటుంబానికి ఒక భరోసానిచ్చేది 5 లక్షల రూపాయలుగా. రైతు బీమా ప్రీమియం అమౌంట్ కట్టక 7,000. ఇప్పుడు దత్తాత్రేయ గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి పదే పదే చర్చకు వస్తోంది. అప్పుల లెక్కలకు సంబంధించి కూడా పదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా మరొకసారి గుర్తు చేస్తున్నట్టుగా కూడా సీఎం గారు మాట్లాడిన సిచ్యువేషన్, అంటే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చేసి ఇప్పుడు మళ్ళీ మీరే విమర్శలు చేస్తున్నారా అన్నటువంటిది సీఎం గారు మాట్లాడారు. మీరు ఏమంటున్నారంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, రేవంత్ రెడ్డి ఆ అప్పులు తీర్చడానికి కష్టపడుతున్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటున్నారు. మేమేమంటున్నాం అంటే, రేవంత్ రెడ్డి గారు మీరున్నా, మీకంటే ముందు మేము అప్పులకు ఆస్తులు సృష్టించినాము. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా కన్నా పోదాము, ఏ గ్రామ పంచాయతీ కన్నా పోదాము, గ్రామ పంచాయతీలో మౌలిక వసతుల కల్పన కానీ, రైతులకు ఇచ్చినటువంటి హామీల నెరవేత కానీ, ఉచిత విద్యుత్తు కానీ, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం కానీ మేము ఏదైనా కూడా ఒక క్రమశిక్షణతోటి చేసినాము. ఇవాళ జిల్లాలోకి పోతే కలెక్టరేట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్, మున్సిపాలిటీలు, రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టము, ఇవాళ ఓపెన్ జిమ్లు, పార్కులు, 24/7 నాణ్యమైన మిషన్ భగీరథ నీళ్లు, ఇట్లా మేము రైతులకు కానీ ప్రజలకు కానీ మేము ఇచ్చిన హామీల విషయంలో పెట్టిన ప్రతి రూపాయికి లెక్క చెప్తాం మేడం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లోనే 4 లక్షల కోట్ల అప్పు చేసిండు కదా. ఒక బావి తవ్విండా, ఒక గోడ కట్టిండా, ఒక గూడు కట్టిండా, ఏం చేసిండని ఈ 4 లక్షల కోట్ల అప్పు చేసిండు? మేము కాళేశ్వరం కట్టినాము, పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేసినాము, ఆదిలాబాద్ జిల్లాలో చెనాక కోరాట ప్రాజెక్టు పూర్తి చేసినాము. ఇట్లా పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి రన్నింగ్ లోకి తీసుకొచ్చినాం మేడం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఒకసారి మహేష్ గారి వర్షన్ తీసుకుందాం, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ప్లీజ్ మీరు అనుకున్న పాయింట్స్ ఏమైనా మిగిలి ఉంటే నోట్ చేసుకోండి. మహేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి కాంగ్రెస్ నాయకురాలు పరిచయం కూడా చేసుకుందాం. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మేబీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మీ నమస్తే మాకు అందలేదు. గుడ్ మార్నింగ్ అండి. మహేష్ గారు చెప్పండి, అంటే రైతులకు సంబంధించి, ముఖ్యంగా హామీలకు సంబంధించి, ఈవెన్ మొన్న 3 రోజుల బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటన సందర్భంగా కూడా పలు విమర్శలు చేశారు. సో నెక్స్ట్ వచ్చేది మీదే అన్నటువంటి ధీమాలో ఉన్నారు. అంటే హామీల అమలుకు సంబంధించి ఏం జరగట్లేదు, కాంగ్రెస్ ఇచ్చింది కానీ చెయ్యట్లేదు అన్నటువంటిది ఏకరువు పెడుతున్నట్టున్నారు. నిన్న ఆశీర్వాద సభ వేదికగా రైతు భరోసా నిధులు జమ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏంటి, మీరేం మాట్లాడతారు? మీకు తోటి ప్యానలిస్టులకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభోదయం మేడం. పొద్దున లేచి పొలం బాట బట్టి, నాగలి భుజాన్ని వేసుకొని పొలం బాట పెట్టి 6 కాలం కష్టపడి మన ఆకలి తెచ్చేటువంటి రైతన్నకు కనీసం భరోసా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు అనేది తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, మేధావులు అందరూ మొత్తుకుంటున్నారు మేడం. 30 నెలలుగా రైతులు అరగోసపడుతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది వాస్తవం. అది అయితే ఇంతకుముందు సోదరుడు కూడా మాట్లాడుతూ చెప్పిండు, ఎన్నిసార్లు ఇది ఇప్పటివరకు 4 సార్లు ఎగ్గొట్టింది, రైతు బంధు ఎగ్గొట్టింది అని చెప్పేసి. ఇచ్చినటువంటి ఆ 2 సార్లు కూడా అరకొరనే ఇచ్చారు, అందరికి అనేది ఇప్పుడు వాస్తవం. 2 లక్షల రుణమాఫీ అనేటటువంటిది అసలు నీటి మీద మాటలు అయినే తప్ప ఇది ఇంకోటి వాస్తవం కాలేదు అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు మేడం. ఈరోజు రైతుల విషయంలో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంటే, నాకు డబ్బులు లేదు, బయటికి పోయి అప్పులంటే తప్పులు ఇవ్వట్లేదు, నన్ను దొంగల్లా చూస్తున్నారు, జేబులు ఎత్తుకోపోయేలా చూస్తున్నారు, తెలంగాణ అంటేనే ఈడేదో అడుగుతారా అన్నట్టు చూస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన మాటలు తెలంగాణ ప్రజలను కించపరిచేలాగా ఉన్నాయి. ఇవి ఇప్పటికి కూడా నిన్ననే 7,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తీసుకొచ్చిండు. ఈ మొత్తం త్రైమాసికానికి కలిసి 28,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతుంది. దానికి సంబంధించిన డాటా కూడా ఆర్బీఐ ఇవ్వడం కూడా జరిగింది మేడం. అయితే తెలంగాణ ప్రజలను చూసి ఇంకా ఈరోజు ఆర్బీఐ కావచ్చు, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, కేంద్రం కావచ్చు డబ్బులు ఇస్తుంది, నిధులు ఇస్తుంది తప్ప రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీనో కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని చూస్తే గిట్ట నిజంగానే అనుకుంటారు కావచ్చు, ఈయన మురళి ఎత్తుకపోయేటోడు, మూటలు ఎత్తుకపోయేటోడు, దొంగతనాలు చేసేటోడు, చెప్పులు ఎత్తుకపోయేటోడు అని చూస్తున్నారు కావచ్చు, అందుకే పుట్టట్లేదు. ఒకటి, తెలంగాణ ప్రజలను మాటికి చించపరిచే విధంగా మాట్లాడద్దు అనేది మేము చెప్తా ఉన్నాం. నిన్న తీసుకొచ్చిన అప్పుల నుంచే ఈ రోజు రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈ రైతు బంధులో కూడా అరకొరగా ఇవ్వడం జరిగింది. గతంలో 15,000 రూపాయలు నేను రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. 15,000 రూపాయలు ఇవ్వకుండా 12,000 అని చెప్పేసి ఆ 12,000 కూడా సక్రమంగా ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయింది. వాళ్ళ డ్యూటీస్ డెలివరీ చేయడం అట్టర్లీ ఫెయిల్ అయింది. ఈరోజు డిస్కమ్లు కూడా కరెంటు బంద్ చేస్తామని చెప్తున్నాయి.
కరెంటు నేను ఉదయం పూట ఇయ్యను, నేను రాత్రి పూట ఇస్తా అని చెప్పేసి అంటుండ్రు. సారీ, రాత్రి పూట ఇయ్యను, నేను పగలిస్తా అని చెప్తుండ్రు. అది కూడా 3 గంటల కరెంటే ఇస్తా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఈసారి ఇంకా వర్షం పడదు అని చెప్పేసి, ఎల్నివో అని చెప్పేసి ఈరోజు సైంటిస్టులు చెప్తున్నారు. దీనిపైన ప్రత్యేకమైన చర్యలు, ప్రిపరేటరీ ప్లానింగ్ మీటింగ్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే ఈసారి ఎక్కువగా వాటర్ ఎత్తిపోయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళకు కేవలం ప్రాజెక్టు ద్వారా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. మహేష్ గారు, గతంలో కూడా అంటే ఈవెన్ ఎన్నికలకు ముందు విషయం చెప్తున్నా నేను, ఆ టైంలో ఈవెన్ మీరు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి, ఈవెన్ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా పలు విమర్శలు చేశారు. అంటే ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి గతంలో చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు అప్పు తెస్తే గానీ కొన్ని పథకాలు అంటే ఇంప్లిమెంట్ చేయలేని సిచ్యువేషన్. సో అప్పు తెచ్చారు, ఇచ్చారు, ఇంకా తెచ్చిస్తారు, ఇస్తారు కావచ్చు. సో ఈ సిచ్యువేషన్ అనేది మీకు కూడా తెలిసేమో, తెలిసే అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి విమర్శలు చేస్తున్నారని అనుకోవాలనా? అయితే మేడం, ప్రభుత్వము సరే ఇక్కడ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రం కొత్తగా ఏర్పడేది, అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అప్పులు తీసుకొచ్చి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడము, తద్వారా ఫ్యూచర్ తెలంగాణలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ అప్పులు తీర్చడం కోసం కావచ్చు, అదే విధంగా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుకోవడం ఇలాంటి తప్పలేదు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 నెలలలో 82,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. ఈ 82,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసిండు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది, ఎన్ని కిలోమీటర్ల కొత్త రోడ్లు వేసిండు, మున్సిపాలిటీలు ఎన్ని లైట్లు పెట్టిండు, ఆయన ఏం చేసిండు మేడం అనేది ఒక పెద్ద ప్రశ్న తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. నేను ఒక్కని కాదు, తెలంగాణ ప్రజలు ఉదయం లేచినప్పుడు మన మాటలు వింటా తెలంగాణ ప్రజల మధ్యలో మెదుగుతున్న ప్రశ్నలకు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం మేడం. సో ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పులు తీసుకురావడము, ఆస్తులు అమ్మడం తప్ప ఈ తీసుకొచ్చిన అప్పుల ద్వారా, అమ్మిన ఆస్తుల ద్వారా ఏ ఆదాయ మార్గాన్ని సృష్టించండి అనేది మొదటి ప్రశ్న. రెండోది, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది అనడానికి నిదర్శనము. మొన్న పోయినప్పుడు ఫేజ్ 1 సంబంధించిన డబ్బులు ఏదైతే రీఫైనాన్సింగ్ విషయంలో కావచ్చు, తర్వాత రేపు మెట్రో ఫేజ్ 2 కూడా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కేవలం 12% మాత్రమే నిధులు ఇచ్చింది కేంద్ర సెంట్రల్ షేర్. కానీ బీజేపీ ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహిస్తూ 50% నిధులు ఇస్తున్నాం, 50% రైల్వే ఫేజ్ 2 కి ఇస్తున్నాం. మళ్ళీ టోటల్ గా టాపిక్ అయిపోద్ది, ఎందుకంటే ఈ షేర్స్ లెక్కలు అవుతే గనక మళ్ళీ మీ ప్లాన్ ఫ్యాక్షన్ ఎట్లా ఉండే, ఏం జరిగింది అనేది మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మెట్రో దగ్గర నుంచి కాకుండా రైతుల దగ్గరికి వచ్చాయి. రైతుల విషయం మనం అక్కడికే కన్ఫ్యూజ్ అయితే మేడం, రైతులను దగా చేసి దోచుకొని ఈరోజు వడ్లు కొనాల్సిన ఒక మీడియేషన్ పాత్ర ఇస్తే కూడా కనీసం వడ్లు కొనలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే చేతగాని తన నిదర్శనం అని తెలంగాణ ప్రజలంతా అనుకుంటున్నారు. మేము దబ్బడానికి, దానికి అట్లా దారానికి, గన్నె సంచులకు, బ్యాగులకు, మిషనరీకి, వీళ్ళు తీసుకొచ్చిన ట్రాన్స్పోర్టేషన్ కు హమాలీ ఛార్జీలు అన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నా కొనాల్సినటువంటి ఒక దళారి ఏదైతే ఉంటుందో ఆ రోల్ కూడా సరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించే కారణంగా రైతులు. ఇందిరా గారి సమాధానం తీసుకుందాం. మహేష్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఇందిరా గారు, మీరే సమాధానం చెప్పాలి. అంటే ఈవెన్ నిన్న మాట్లాడేటప్పుడు కూడా యాసంగికి సంబంధించి కొంత అంటే పూర్తి స్థాయిలో పడనటువంటి విషయానికి సంబంధించి, అండ్ గతంలో కూడా ఇప్పుడు రుణమాఫీ అన్న అంటే రైతులందరికీ 1,75,000 కోట్లు జమ చేసినామని చెప్పినప్పటికీ ఈ రుణమాఫీకి సంబంధించి పలు విమర్శలు ఉన్నాయి. అండ్ ఈ రైతు బంధు పోయి రైతు భరోసా వచ్చింది. ఈ వచ్చినటువంటి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీరు వేయట్లేదు, ప్రతిసారి పూర్తి స్థాయిలో అయితే పడట్లేదు. అండ్ దీనికి సంబంధించిన క్లారిటీ కూడా లేదు, ఎన్ని ఎకరాలకు ఎంతకు వస్తుంది, ఎక్కడి వరకు వచ్చింది అన్నటువంటిది. దానికి సంబంధించిన లెక్క కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మేము నేతలు మాట్లాడితే తెలుసుకోవడమే తప్ప ఇన్ని వచ్చాయి, ఇన్ని పోయాయి అని చెప్పేసి నేతలు ఏదో సభా వేదికగా మాట్లాడినప్పుడు మేము అంచనా వేసుకోవడం తప్ప ఒక క్లియర్ ప్రకటన అనేది అఫీషియల్గా అయితే రావట్లేదండి. ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నిన్న రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో, అంటే ఏరువాక మొదలైన తర్వాత వ్యవసాయాలు నాగలి దున్నుతున్న నేపథ్యంలో ఇవాళ రైతన్నకి సాయం చేయాల్సిన అవసరం ఉన్నది, పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు నిన్న 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి నిన్న మొదటి రోజుగా 2,000 పైచలకు ఇవాళ నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎవరమైనా కానీ, పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళం ఎవరమైనా కానీ, రాష్ట్రము అప్పుల ఊబిలో ఉన్నప్పుడు అభివృద్ధి
సంక్షేమము రెండు మినిమంవి కొనసాగించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ఇవాళ లోటు బడ్జెట్ లో ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని మరింత అప్పులు చేయడాన్ని ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఇంటికి తండ్రి మొయ్యలేనంత భారం చేసినప్పుడు కొడుకులు ఏ విధంగా నిందిస్తారో మనం చూసినాం. కట్టలేక ఎంత ఆగమైతాడో మనం చూసినాం. ఇవాళ కేసీఆర్ చేసిపోయినటువంటి వాటికి రేవంత్ రెడ్డి గారు ప్రతి సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు మిత్తిలే చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరు కూడా, చదువుకున్నటువంటి వాళ్ళమై ఉండొచ్చు, సమాజం పట్ల స్పృహ ఉన్న వాళ్ళమై ఉండొచ్చు, తెలంగాణ పట్ల అవగాహన ఉన్న వాళ్ళై ఉండొచ్చు, ఇబ్బడిమబ్బడిగా అప్పులు తెచ్చి మీరు ఇవ్వండి పెట్టండి 11%, 12% చేసి అప్పులు చేసి మా మీద రుద్దండి అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదని తెలియజేస్తున్నా. అయితే ఇవాళ ఇవ్వలేదు అని చెప్పేదానికన్నా ముందు మాట్లాడేటువంటి పెద్దలు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ఏదైనా రుణమాఫీ చేసేలా చెప్పాలా? అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు రుణమాఫీ హామీ వాళ్ళది కాదు కదండి. నేను చెప్తాను, లెట్ మీ కంప్లీట్. ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన రుణమాఫీ ఎంత? 2018లో 17లో ఒకసారి, 18లో ఒకసారి మీరు మాత్రం ఇచ్చారు. అంటే ఎలక్షన్లకి ముందుగా వచ్చినటువంటి డబ్బులు మాత్రమే మీరు దాంట్లోనే 7,000 కోట్ల రూపాయలు 2017లో ఒకసారి ఇచ్చారు. తర్వాత 2019 అంటే మన నెక్స్ట్ టర్మ్ మొన్న 23కి ఎలక్షన్లకి ముందు వెళ్ళే టైంలో ఒకసారి రుణమాఫీ చేశారు. సో 7,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టిపోతే 7,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించింది. వీటితో పాటుగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఉన్నటువంటి వాళ్ళకి చేశారు. సో టెక్నికల్ గా ఇందిరా గారు ఒక క్వశ్చన్, అంటే రైతు బంధుకు సంబంధించి 7,000 కోట్లు ఇవ్వాల్సింది అది పెండింగ్ పెట్టిపోయారు అని అంటున్నారు. ఎన్నికల టైంలో యాక్చువల్గా అది పడాల్సిందే, బట్ అక్కడ ఆ అమౌంట్ కూడా వాళ్ళు సెట్ చేసి పెట్టారు. రిలీజ్ అయ్యేటువంటి టైంకు నిబంధనల ప్రకారం ఇవ్వకూడదు అని చెప్పడం వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ 7,000 కోట్లు మీకు అంటే మీరు వచ్చేసరికి ఆ 7,000 కోట్లు ఉన్నాయి కదా రైతు బంధు వేయాల్సినవి, మీ దగ్గర పెట్టేగా పోయారు వాళ్ళు. పైసలు 7,000 కోట్లు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. రుణమాఫీ 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే అవి మేము ఇచ్చామని చెప్పారు. సో రైతు బంధుకు సంబంధించిన నిజంగానే మీకు వెయ్యాలనే ఇంటెన్షన్ ఉంటే ముందు ఎందుకు వెయ్యాలని తెలుసు. ఎలక్షన్ వస్తుందని తెలుసు, ఎలక్షన్ కోడ్ ఉందని మీకు తెలుసు. కాబట్టి మీరు మనకి ఎలక్షన్ ముందస్తు ఏం పోలే కదా, ఫస్ట్ టర్మ్ మీరు సెకండ్ టర్మ్ ముందస్తు పోలే కదా, పీరియడ్ ప్రకారంగా ఎలక్షన్ వచ్చింది. మరి ఎందుకు చేయలేకపోయినారు అంటే మీలో కన్నింగ్ నేచర్ కనబడుతుంది అక్కడ. మూడో విషయం ఏంటి అని అంటే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు ఇవాళ చేయాల్సిన పరిస్థితి. మీరు దుర్వినియోగం 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం రాళ్ళకు రప్పలకు చేసినటువంటి విషయాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న మీ ముందు పెట్టినారు. వీటికి సమాధానం చెప్పాల్సింది పోయి నేను ఏమంటే ఇదంతా వదిలేసేయండి. ఒకటే క్లియర్ కట్, 10 సంవత్సరాలు దోచుకొని దొబ్బుతున్నటువంటి దాన్ని తిరిగి తెలంగాణ ఖజానాకి అప్పగించండి. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఇన్ టైంలో ఒక రోజు ముందుగానే చేస్తారు. ముఖ్యమంత్రి ఇందిరా గారు ఇంత తాపత్రయపడుతున్నారండి. ఎవరెంత తిన్నారు, ఎవరెంత తింటారు, ఇవి అంటే మనకు తెలియని లెక్కల గురించి తిన్నారు తినలేదు అంటే మనకు ఒక క్లారిటీ లేదు. వాళ్ళు ఏం తిన్నారో ఏం తినలేదు, ఇప్పుడేం తింటున్నారో ఇప్పుడేం తినడానికి ఉన్నారో కూడా తెలియదు. అంటే ఇక్కడ ఏ పార్టీ మనకు ఎక్కువగా తక్కువ కాదు మాకైతే. సో వాళ్ళ లెక్కలు మీరు బయట పెట్టండి, డెఫినెట్గా మాట్లాడదాం. మీ లెక్కలు వాళ్ళు బయట పెట్టినా డెఫినెట్గా మాట్లాడతాం. ఇక్కడ ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, అప్పు చేసి ఇమ్మంటారా అన్నది. సో అప్పు చేసే ఇస్తున్నారు ఒకటి, అండ్ గతంలో వాళ్ళు రైతు బంధు ఇచ్చినారు. వాళ్ళు కొన్ని అంటే వాళ్ళు ఏవైతే పథకాలు వాళ్ళ టైంలో ఉన్నాయో అవి నడుస్తూ వచ్చాయి. సో ఇప్పుడు మీ దగ్గర మాత్రం ఈ రైతు భరోసా పడేటువంటి విషయానికి సంబంధించి జాప్యం జరగడం కావచ్చు, కొన్ని విడతలు రాకపోవడం కావచ్చు, ఇటువంటి జరిగాయి. కానీ అప్పు మాత్రం జరుగుతోంది, అప్పే అవుతోంది, కానీ ఇక్కడ ఇస్తలేరు. ఈ లెక్క ఏంటి అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు రైతు బంధుకు సంబంధించిన దాంట్లో దీనికన్నా ముందు పీరియడ్ లో వేసినటువంటి దాంట్లో 2 ఎకరాల వరకు అందరికీ పడ్డాయి, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పడ్డాయి. సో కాబట్టి దాంట్లో మనము దాంట్లో చర్చలకు వెళ్ళి ఇది ఏం జరుగుతుంది, ఎందుకంటే మన పంట వేసేది యాసంగి పంట, అసలు ఇచ్చేది ఎందుకంటే పెట్టుబడి సాయం కదా. పెట్టుబడి సాయానికి పెట్టుబడి అసలు వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి కూడా చేసి ఇవాళ ఇవ్వాలి అనే ఒక ఖచ్చితమైనటువంటి దాంట్లో ఇవాళ ప్రెజర్ చేస్తున్నారు కదా. ఇది బాధాకరమైన విషయం. అప్పులు ఉన్నప్పుడు తీసుకున్నారు, ఇవాళ పరిస్థితులు బాగలేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాం. దీనికి కారణమైనటువంటి వాళ్ళని మనం మాట్లాడకుండా ఇవాళ చేసేటువంటి వ్యక్తిని నిందించడం అనేది బాధాకరమైన విషయం.
దేశం. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు గురించి, రైతు వ్యవసాయం గురించి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి తను భూమి అంటే ఏం తెలుసు, వ్యవసాయం అంటే ఏం తెలుసు, ఇవాళ రైతులకు నా కష్టం ఏందో తెలుసు. తెలిసిన నేపథ్యంలో చేస్తున్నటువంటి దాన్ని పదే పదే మనం మాట్లాడడం అనేది బాధాకరం. దత్తాత్రేయ గారు మీరు నోట్ చేసుకోండి. చాలా మాట్లాడినారు. ఒక్క మాట, భారతీయ జనతా పార్టీ చాలా విషయాలు మాట్లాడింది. ఈ దేశంలో మీరు ఎప్పుడైనా ఏడనైనా ఎవరికైనా రుణమాఫీ చేసిండ్రా, లేకపోతే ఉచిత విద్యుత్ ఇచ్చినారా, విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తున్నారా? అసలు మీ దాఖలాలు ఇవి ఉన్నాయా? లేవు. మీ మాఫీ అంతా ఎవరిది? పెద్ద బడా బాబులది, మీ దోస్తులది మాఫీ చేసిరు 12,000 లక్షల కోట్ల రూపాయలు. ఎవడబ్బ సొమ్మని చేసిరని అడుగుతున్నాం మేము. పేదోడికి రైతులకు కొట్టిన చేతులు రావు కానీ పుంకాలుగా మాట్లాడడానికి శాతం అవుతుంది. అయోధ్యలో డబ్బులు దొబ్బి తిన్నటువంటి RSS పేరుతోని, దేవుళ్ళ పేరుతోటి, గుళ్ళ పేరుతోటి మేము హిందువులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు దేవుళ్ళ పైసలు తినేటువంటి వాళ్ళకి సిగ్గు లేదంటే, శరం లేదంటే వీళ్ళకి మాట్లాడతారు మళ్ళీ కూర్చొని ప్యానెల్లా ఇందిరా గారు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మహేష్ గారు ఒక్క నిమిషం. ఇందిరా గారు మీతో హామీలు ఇచ్చింది మీరు, దొంగ పార్టీ మీది, స్కామర్ ఉండే పార్టీ మీది, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మహేష్ గారు ప్లీజ్ దయచేసి టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందిరా గారు ఇది కాదు. ఇప్పుడు రైతులకు సంబంధించి మీరేం చేశారు, కేంద్రం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు మాట్లాడండి. కానీ ఇక్కడ టెంపుల్ లేకపోతే ఆ ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడడం కాదు. మీరు ఒకటేస్తే వాళ్ళు రెండేస్తారు, ఇవి కాదు. ఇందిరా గారు మహేష్ గారు ప్లీజ్. మహేష్ గారు దయచేసి ప్లీజ్, జనాలకు అర్థం కాదు. ఇందిరా గారు దయచేసి మీరు కూడా, ఇందిరా గారు మీరు కూడా ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుకుంటున్నాం. రైతుకు సంబంధించి వాళ్ళు ఏం చేశారు, మీరేం చేశారు, మీరెంత రిలీజ్ చేశారు, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ రైతు శ్రేయస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు అయోధ్యకు సంబంధించింది ఇక్కడ టాపికే కాదు. ఇప్పుడు మీరు దాన్ని తీసుకొస్తే దానికి వాళ్ళు సమాధానం చెప్పుకొని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మీకు సంబంధించి మీవి కూడా కొన్ని లెక్కలు బయటికి తీస్తారు, దానికి మీరు సమాధానం. సో టాపిక్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. దయచేసి సబ్జెక్ట్ నేను డివైడ్ చేయను. ఒకటి, మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ కు సంబంధించి మనం పోర్టల్ ఓపెన్ చేసామనుకోండి, సో దానికి సంబంధించి ఎట్లా అప్లై చేసుకునేది ఏంటి అనేది మనకు క్లియర్ గానే కనిపిస్తాయి. రైతు భరోసాకు సంబంధించి పోర్టల్ ఓపెన్ చేస్తే ఏమన్నా మనకు క్లారిటీ ఉంటుందా? నేను ఒకటి చెప్తాను మీకు. పిఎంఐ కిసాన్ సంబంధించి నా దగ్గర RTI డేటా ఉన్నది. వీళ్ళు ఇచ్చినటువంటిది కేవలము ఎలక్షన్ల ముందు 17-18లోనే ఇచ్చారు. తర్వాత 19, 20, 21, 22 లేదండి, ఎలక్షన్ల ముందు మళ్ళీ చేశారు. నేను ఏమంటున్నా, పిఎంఐ కిసాన్ సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే దేశంలో ఉన్న రైతన్నులకు అందరికీ ఎందుకు మీరు చేయరండి? నిజంగానే మీకు ఉన్నది కదా, ఎందుకు చేయట్లేదు? అంటే నీకు కేవలం ఈ స్కీమ్ ని అమలు చేస్తామని చెప్పుకోవడం కోసమే మీరు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇది ఇస్తారు కాబట్టి దేశంలో ఇది చెయ్యాలా, ఎలక్షన్ లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు అన్నది ముమ్మాటికి వాస్తవం. కాబట్టి సోదరులు మాట్లాడేటప్పుడు రైతన్న గురించి ఇవాళ ఈ దేశంలో పండే అటువంటి పంటలకి, అన్ని పంటలకి మద్దతు ధర కొనుగోలు విషయానికి వచ్చినప్పుడు కేవలము ప్యాడీ మాత్రమే కొనుగోలు చేస్తారు. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు సంబంధించి నిన్న సీఎం గారు మాట్లాడిన దానికి సంబంధించి అడుగుతాను. ఇందిరా గారు, ఈవెన్ అంటే చిన్న పిల్లలను కూడా తాగుబోతులు చేసిన ఘనత అన్నట్టుగా చెప్పారు, నిన్న మాట్లాడారు సీఎం గారు. సో మాట్లాడినప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ మద్యపానానికి సంబంధించి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఉండే, ఈ ట్యాక్స్లు వీటిపైన మనం డిపెండ్ అవ్వకుండా ఉండాల్సింది ఉండే. ఇంకా వాళ్ళ టైం కన్నా కూడా మీ టైంలో ఇంకెక్కువ ఆదాయం మద్యం నుంచి వస్తున్నట్టు లెక్కలు చూపిస్తున్నారు. రేట్లు పెంచినా పెంచకపోయినా ఆదాయం లెక్కల గురించి వస్తే ఇప్పుడు మీరు కూడా డిపెండ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అంతకన్నా ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి అంటే మీరు ఆపలేరా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, ఇవ్వండి. నేను చెప్తాను మీకు సంబంధించి. ఇప్పుడు దేశంలో దీనిపైన పాలసీ చేయమని అడుగుతున్నాం.
విద్య పైన, వైద్యం పైన, అలాగే లిక్కర్ పైన ఒక పాలసీ చేసి నేషనల్ లో అందరికి ఒకే రకం, అలాగే పెట్రోల్ ఇంక్లూడింగ్ ఇవి, ఎందుకంటే ఇవి మేజర్ ఈ 4 అనేవి, వీటిని చేయండి, డెఫినెట్ గా అందరు వాటిని ఫాలో అవుతారు. నేను బీజేపీ నా క్వశ్చన్ అడుగుతానండి, డెఫినెట్ గా బీజేపీ నా క్వశ్చన్ అడుగుతా, మీరు ఎందుకు చెయ్యరు? లెట్ మీ కంప్లీట్ జోష్ అని చెప్తున్నా, ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వాలి. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు 2014 ముందు వరకు లిక్కర్ పైన కేవలము ఎంత అండి 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. 8,000 కోట్ల రూపాయలు వచ్చేది ఎప్పుడు మనకు తెలంగాణ వచ్చే వరకు. తెలంగాణ వచ్చిన అది ఎంత 8 కోట్ల జనాభాకి 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే, తెలంగాణ వచ్చినాక 2014 నుంచి 2023 తెలంగాణ ప్రజాపాలన వచ్చే వరకు మీ యొక్క ఆదాయం ఎంత అండి 40,000 కోట్ల రూపాయలండి 4 కోట్ల ప్రజలకి. ఇది మీరు ఆలోచించమని చెప్తే తెలంగాణ సమాజానికి మేము అడిగినాం. దెన్ ఇప్పుడు ఇక్కడ ఆ రోజు విడిగా బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు, దానికి సాక్ష్యం నేనే పోరాటం చేసిన దానికి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసిన ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం ఆగండి, సమాధానం చెప్పాల్సిన పొజిషన్ లో అలా ఉండదండి. దత్తాత్రేయ గారు, ఇందిరా గారు కంక్లూడింగ్ రండి. కంట్రోల్ అథారిటీ ద్వారా దీనిని కొనసాగిస్తారని చెప్తున్నాను నేను. ఓకే చెప్పండి దత్తాత్రేయ గారు. రైతులకు ఏం మురగదీసిరో చెప్పమనంటే మేము మద్యం పాలసీ నేను అడిగాను క్వశ్చన్, నేను క్వశ్చన్ అడిగాను దత్తాత్రేయ గారు, నేను క్వశ్చన్ అడిగాను. చెప్పాల్సిన రైతులకి చివరిలో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇందిరా గారు మీ వాయిస్ తీసుకుంటాను. అరే మమ్మల్ని మాట్లాడి ఒకదాని కోసమే డిబేట్ పెట్టలే, మా అందరికి అవకాశం మొత్తం మాట్లాడితే ఎట్లా? నేనేమంటున్నా అరే ఉండక్క ఒక నిమిషం, నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మద్యపాన నిషేధం చేయలేకపోయిండు. సరే మీరు వచ్చిర్రు, మీరు ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేసిర్రు, మీరు ఎన్ని మద్యం షాపులు బంద్ చేసిర్రు, మీరు ఎన్ని మద్యం షాపుల రేట్లను తగ్గించిర్రు, మీరు ఇంకా దాన్ని రెట్టింపు చేసిర్రు కదా, దాన్ని ఇంకా పెంచుకుంటా పోయారు కదా. దానికి ఏదో మీరు ఏదో మొత్తం పతితులు అయినట్టుగా మేము ఏమేమి ఉద్ధరించినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు అదే దాని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి. నేనేమంటా ఉన్నా, రైతుల కోసం జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది. ఇవాళ రైతులకు ముఖ్యమంత్రి గారేమో 1,75,000 కోట్లు మేము రైతుల కోసం ఖర్చు పెట్టామంటారు. ఇదే ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఏమో 1,56,000 కోట్లు ఖర్చు పెట్టామంటారు. ఒకరికి మధ్య పొందడం లేదు. ఒకే వేదిక మీద ఇద్దరు కలిసి అబద్ధాల విషయమే చెప్తా ఉన్నారు రైతులకు. మేము కమిటెడ్ గా రైతుల కోసం పనిచేసినాం. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకం దేశానికి ఆదర్శమైంది. ఇవాళ మేము తీసుకొచ్చిన రైతు బంధుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కిసాన్ నిధి పేరు మీద తీసుకొచ్చి వాళ్ళ రైతులకు అందిస్తా ఉన్నారు. మమతా బెనర్జీ గారు అందించారు, జార్ఖండ్ లో అందించారు, చాలా రాష్ట్రాలకు మేము ఆదర్శంగా నిలిచినాం. మేము పెట్టిన ఖర్చు లెక్కలతో సహా ఉంది. మేము 11 సీజన్లలో మేము రైతులకు చేసినటువంటి రైతు బంధు నిధులు 73,000 కోట్లు ఖర్చు పెడితే, మీరు ఇప్పటి వరకు 5 సీజన్లలో మీరు చేసింది కేవలం 17,000 కోట్ల పైచులకు మాత్రమే. మీరేమో 28,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ప్రతి సీజన్ లో రైతుల శాతాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. మేము 73 లక్షల పైచిలకు రైతులకు మేము రైతు బంధు నిధులు ఇస్తే, మీరు కేవలం 41 లక్షల రైతులకు మాత్రమే ఇస్తా ఉన్నారు. అది కూడా కేవలం 1-2 ఎకరాల రైతులకు మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే 5 ఎకరాల రైతులు ఏం పాపం చేసిరని వల్ల ఆ రైతులు అడుగుతా ఉన్నారు. మీరు ముందే చెప్పనుంటారు, రైతు డిక్లరేషన్ ప్రకటించినప్పుడు దాంట్లో పెట్టుకోనుంటారు, మేము కేవలం 5 ఎకరాల లోపు రైతులకే మేము రైతు బంధు ఇస్తాము, మేము కేవలం 5 ఎకరాల రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పనుంటారు. రుణమాఫీలో మోసం చేస్తారు, రైతు బంధులో మోసం చేస్తారు, కౌలు రైతులను మోసం చేస్తారు, రైతు కూలీలను మోసం చేస్తారు, రైతులకు ఇచ్చేటువంటి దత్తాత్రేయ గారు రుణమాఫీ అంటున్నారు. వాళ్ళు ఎట్ ఎ టైం రుణమాఫీ అనేది అంటే ఇంతమందికి అయింది అవ్వలేదు ఇవన్నీ పక్కన పెడితే, అంటే మీరు విడతల వారీగా చెయ్యడం, అది వడ్డీకే వెళ్ళిపోవడం, అసలు అలాగే మిగిలిపోవడం, ఆ తర్వాత అంటే మీకు కొన్నేండ్లు పట్టింది. ఇక్కడ రుణమాఫీ అటెంప్ట్ అనేది అంటే ఇంతమందికి అయింది అవ్వలేదు ఇవన్నీ పక్కన పెడితే, సో ఎట్ ఎ టైం చేసి పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి చేసినా, లేకపోతే మొత్తం 5 సంవత్సరాలకు కలిపి గంపగుత్త ఒకసారి చేసినా ఎన్ని వేల కోట్లు చేసిండు మేడం? కేవలం 21,000 కోట్లు చేసిండు. మేము 2 దఫలుగా చేసినా 3 దఫలుగా చేసినా రైతులకు ఇచ్చినటువంటిది 30,000 కోట్ల పైచులకు రుణమాఫీ మేము చేసినాము. మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాము రైతులకు. మేడం మేము రైతుల కోసం వీళ్ళలాగా మాటిచ్చి మళ్ళా ముఖం చాటేసి దేవుళ్ళ దగ్గరికి పోయి దేవుళ్ళ మీద ఒట్టేసి రైతులను క్షమించమని, దేవుళ్ళు క్షమించరు, రేవంత్ రెడ్డిని రైతులు క్షమించరు. రైతులు ఇవాళ పంట నష్టం పోయి ఆ వర్షానికి పంట అర్పితమైతే వాళ్ళకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు మేడం.
మేము పంట నష్ట పరిహారం కింద 1767,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాము. అట్లాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి 23,600 కోట్లు సప్లై చేసినాం. వ్యవసాయ యాంత్రీకరణల కోసం 963 కోట్లు ఖర్చు పెట్టినాం. విత్తనాల ఎరువుల రాయితీ కోసం 982 కోట్లు ఖర్చు పెట్టినాం. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా రైతు వేదికలు నిర్మించింది. 2,601 రైతు వేదికలు నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏం చేసాడు రేవంత్ రెడ్డి? 4 లక్షల కోట్లు అప్పు చేసి ఒక రైతు వేదిక కట్టిండా, లేకపోతే రైతుల కోసం ఒక ప్రాజెక్టు కట్టిండా, ఒక బావి దవ్వి నీళ్ళు ఇచ్చిండా రైతులకు అని అడుగుతున్నారు రైతులు. ఒక సూది దారం అరేంజ్ చేయలేకపోయాడు మేడం. పంట కొనుగోలు సమయంలో ఇవాళ లారీ యజమానులతో మాట్లాడి సకాలంలో లారీ యజమానులను ఊర్లకు పంపి పంటని మిల్లులకు పంపలేకపోయిండు. ఇవన్నీ రైతులు చూస్తా ఉన్నారు. రైతు కన్నీటిలో రేవంత్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. రైతులే చాలు రేవంత్ ఇవాళ నువ్వు ఓడిపోవడానికి రైతులే ఇవాళ. అందుకే నీ నోట్లకెళ్ళి మాట వస్తలేదు. ఏది మాట్లాడిన అబద్ధాలే చెప్తా ఉన్నాం. మేము పెరిగిన రైతు సాగు విస్తీర్ణం 2014లో 1,38,00,000 ఎకరాల్లో వ్యవసాయం జరిగితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.68 కోట్ల ఎకరాలకు మేము వ్యవసాయాన్ని విస్తీర్ణాన్ని పెంచినాం మేడం. పెరిగిన వరి ధాన్యం ఉత్పత్తి కూడా 68 లక్షలే ఉండే 2014లో. మేము వచ్చిన తర్వాత 350. ఇప్పుడు రైతు బంధు మీరు వేశారు కాదనట్లేదు. ఒకసారి ఆలస్యమో అటో ఇటో మొత్తానికైతే మీరు చెల్లించాల్సినవి రైతులకు చెల్లించారు చివర్లో ఒక విడత మినహాయించి. అయితే ఈ క్రమంలో అంటే అర్హులైన వాళ్ళకు కాకుండా అనర్హులకు వేయడం వల్లే ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా అయింది. డెఫినెట్ గా ఎన్నికల టైంలో ఈవెన్ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రెండు మాట్లాడేటువంటి అవకాశం ఉండే. ఇంకా చెప్పాలంటే ఇంపాక్ట్ కూడా చూపించినాయి. ఈవెన్ చాలా మంది మీకు పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా బయటకు వచ్చి నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని 100 ఎకరాలు ఉన్నాయి, నాకు వచ్చాయి, నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పారు. సో రైతులకు కూడా ఒక డౌట్ వచ్చింది, అంటే అందరికి పప్పు బెల్లాల పంచి పెడుతున్నారా ఏంటి, ఇదేం పద్ధతి అని చెప్పేసి మీ హయాంలో ఆ ఇంప్రెషన్ వచ్చిందా లేదా? మేము అందరి రైతులకు పడా ఉన్న భూములకు ఫంక్షనాలకు ఇట్లాంటికో అట్లాంటికో చేసిర్రు అనేటువంటిది మా మీ అభియోగం ఉండే కదా. 3వ దఫా మేము వచ్చుంటే ఖచ్చితంగా మేము 10 ఎకరాల లోపు రైతులకు ఇద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నాం. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ఆలోచన ఏముండే, రైతు బంధు ప్రవేశపెట్టినప్పుడు 2018-16లో రైతులకు ఖచ్చితంగా ఏది వ్యవసాయ యోగ్యమైన భూమి కానీ యోగ్యం కాని భూమి కానీ రైతులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరగాల. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ కమతాలు ఉన్నాయి దేశంలోనే. కమతాలలో అంటే ఒక కుటుంబం విడిపోయిన తర్వాత 2 ఎకరాల భూమి ఉంటే ఆ 2 ఎకరాలను 2 అడములు పంచుకుంటే మంచికి ఎకరం. అంటే ఇట్లా కమతాల రూపంలో ఉన్న భూమి ప్లస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల 22 లక్షల ఎకరాల భూమి కుదించుకుపోయింది, వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా పోయింది. కాబట్టి వ్యవసాయ విస్తీర్ణం పెరగాలని వ్యవసాయంలో పాప రాళ్ళు రప్పలున్న భూమిని కూడా పోయి వాడు దున్నుకుంటాడు, మనం పెట్టుబడి సాయం పెడితే అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆ సాయం చేసినాం. ఆ సాయం అనేటువంటిది ఇవాళ పెద్ద వ్యక్తులకు ఎక్కువ రూపంలో జరిగిందంటే అది పర్సెంటేజ్ రూపంలో చూస్తే 0.28% మాత్రమే. దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి తగ్గించాల్సి ఉండే 0.28% పోయి 31% రైతులను ఇవాళ మోసం చేసిండు కదా మేడం. 41 లక్షల మందికి మాత్రమే రుణ సాయం చేసిండు. మరి 31 లక్షల మంది రైతుల్లో 2 ఎకరాలు ఉన్నాడు, 5 ఎకరాలు ఉన్నాడు. మరి 5 ఎకరాలు తొలి విడత అంట. ఇప్పుడు వచ్చిన తొలి విడతలో 40 లక్షల మంది యాక్చువల్ గా 73 లక్షలు 75 లక్షలు ఉన్నారు. పెద్ద రైతులు ఉన్నారు. సో ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు వస్తుంది. 2,480 కోట్లు ఫస్ట్ విడతలో. మిగతా అమౌంట్ ఏదైతే మొత్తం ఓవరాల్ గా 9,000 కోట్లు అనుకున్నారు మేడం. 9,000 కోట్లు వేసినా మొత్తం ఆయన బాకీ పడేది 17,000 కోట్లు. ఈ దాఫకే నేను చెప్పేది. నేనేమంటున్నా, మొత్తం రేవంత్ రెడ్డి గారు మాలాగా ఇస్తేనేమో 17,000 కోట్లు అప్పు పడతాడు. ఒకవేళ కేవలం 5 ఎకరాల లోపు రైతులకు వేసినా కూడా 10,200 కోట్లు అప్పు పడుతున్నాడు రైతులకు. అంటే నువ్వు రైతులు ఎందుకు మోసం చేస్తావని అడుగుతున్నావు. ఒకసారి మహేష్ గారి వర్షన్ తీసుకుందాం. మహేష్ గారు ఫైనల్ గా ఇంద్ర గారు చివరిలో మీ సమాధానం తీసుకుంటాను డెఫినెట్ గా. మహేష్ గారు చెప్పండి. మహేష్ గారు, ఇందిర గారు ఇంత ముందు ఒకటి అన్నారు, నేను మద్యం గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ముఖ్యంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువ సార్లు విమర్శలు పెద్ద ఎత్తున చేస్తారు ఈ మద్యానికి సంబంధించి. ఈవెన్ దేశంలో ఉన్నది మీరు, ఎందుకంటే ఈ పెట్రోల్ కావచ్చు, మద్యం కావచ్చు, ఇతర ఏ వేటికి సంబంధించినటువంటి ఇష్యూస్ అయినా కూడా ఈ రాష్ట్రంలో బాగాలేకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళేసి వస్తారు. సో మీరే కనుక మంచి డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, ఇటువంటి ఇబ్బందులు ఏముండవు, రాష్ట్రాల చేతుల్లో ఏముండదు. ఏంటండి ఎక్సైజ్ పాలసీ అనేటువంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుంటున్న ఒక పాలసీ మేడం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వము ఆ నిధుల సమకూర్చుకునే భాగంగా అయితే పెట్రోల్ శాఖ అయితే జిఎస్టీ కింద రావడానికి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదో సేమ్ ఈ లిక్కర్ పాలసీ కూడా అంతే. గతంలో మనం చూసినాం ఆంధ్రప్రదేశ్ లో కూడా
వాళ్ళు అక్కడ లిక్కర్ బ్యాన్ తొలగించేస్తున్నారు. గుజరాత్ లో లిక్కర్ బ్యాన్ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రాష్ట్రం ఆ యొక్క రాష్ట్రం తీసుకునే దాంట్లో ఉంటది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యము ఎందుకు కేంద్రమే తీసుకోవాలి? ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోలేదు అని అడుగుతున్నా నేను. కేంద్రం పెట్రోల్ ను జిఎస్టీ లో తీసుకొస్తారనే బయటకు వచ్చి గగ్గోలించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ రోజు ఈ లిక్కర్ పాలసీ కూడా తీసుకొస్తే కేంద్రం మొత్తం ఆటోక్రాటిక్ గా చేస్తుంది. ఇక్కడ డెమోక్రసీకి వాల్యూవే లేదు, తర్వాత ఫెడరల్ సిస్టమ్ పట్టించుకోవట్లే అని చెప్పేసి ఒక గొడవలు చేసినటువంటి ఒక ప్రభుత్వాలు ఈ రోజు రాష్ట్రంలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి. నేను ఏమంటున్నా, ఈ పాలసీల విషయంలో వీళ్ళకు కేవలము లిక్కర్లు అమ్ముకోవాలి. డిసెంబర్ 31 లిక్కర్ అమ్ముతో 10,000 కోట్లు ఎక్స్ట్రా ఆదాయం తెచ్చుకోవాలి. దాన్ని 11 నుంచి 12, 12 నుంచి 1, 1 నుంచి 2 వరకు వీళ్ళు మద్యం విక్రయాలు అమ్ముకోవాలి, బెల్ట్ షాపులు నడుపుకోవాలి. ఎక్సైజ్ శాఖ ఈ రోజు గతంలో ఇవన్నీ అవసరం లేదు. అట్లీస్ట్ మీరు ఒక అంటే మీరు చేసినటువంటి తీసుకున్న డెసిషన్ ఒక ఇన్స్పైరింగ్ గా మోటివేషనల్ గా ఉండాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయొచ్చు కదా, ఒక్క గుజరాతే కాకుండా. అప్పుడు చేస్తే ఏమైందంటే బీజేపీ ఎక్కడుంటే అక్కడ పాలసీ తీసుకొస్తుంది. రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది కదా. 22 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ అధికారిక రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి లిక్కర్ వ్యవహారం ఉందో ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ లేవు. ఒకటి. రెండోది, అక్క మాట్లాడుతూ పాపం శోభక బాగా ఎమోషనల్ అయిపోయి మాట్లాడుతుంది. అసలు కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటిది ప్రారంభమైంది 24 ఫిబ్రవరి 2019 2017లో 18 కాదు. రెండోది, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది రైతులకు ఇప్పటివరకు కిసాన్ సమ్మాన్ యోజన నిధులు ఒక్క బటన్ ఒక్కరితో వచ్చి మీలాగా పిఆర్ స్టాండ్స్ పెట్టి సభలు పెట్టి చేయలేదక్క. ఒకటి. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వంకు రైతుల మీద శ్రద్ధ ఉంటే అదే మేడం, రైతుల మీద శ్రద్ధ ఉంటే ఎందుకు ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు రైతు బీమాకు సంబంధించిన 453 కోట్ల రూపాయలు చెల్లించలేదు? రైతు పంట నష్టపోయిన రైతులు ఈ రోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన రాష్ట్రానికి ఒక క్రిస్టల్ క్లియర్ గా ఒకటి. ఇప్పుడు రైతు భరోసా రావడం ఒకటైతే డెఫినెట్ గా పంట నష్టపరిహారం, ఫసల్ బీమా యోజన డెఫినెట్ గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం రైతు బీమా కూడా దానికి సంబంధించి రెండింటికి సంబంధించి అంటే బీఆర్ఎస్ రైతు బీమా గురించి క్వశ్చన్ చేస్తోంది, వీళ్ళు ఫసల్ బీమా గురించి. అంటే మీరు ఆల్మోస్ట్ ఇందులో వచ్చి మేము ఎన్రోల్ అవుతాము అని చెప్పారు, అది కడుతున్నారా, కట్టట్లేదా, ఇంకా ఆ పథకంలో మీరు జాయిన్ అయ్యారా లేదా? ఎందుకంటే పంట నష్టపరిహారం ఇవ్వడం ఇంపార్టెంట్. ఎప్పుడో కరువు వచ్చినప్పుడో లేదా వర్షపాతం ఎక్కువ నమోదైనప్పుడు పంట నష్టపోతే ఇవ్వడం కాదు, మామూలుగా అది రూల్ ప్రకారం వాళ్ళకి వస్తే బెటర్ కదా. మేబీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మనుషులకి బీమా ఎట్లా ఉంటుందో పంటకు కూడా బీమా ఉండాలి. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు తగ్గించాలంటే పంటకు బీమా ఉండాల్సిన అవసరం ఉందన్నది మేము గంటాపరంగా చెప్పినటువంటి విషయం. సో బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఫసల్ బీమా యోజన అనే దాన్ని వాళ్ళు అమలు చేయలేదు. మోరోవర్ దానిని కేవలం ఇక్కడ ఏదో బీమా అని చెప్పేసి, రైతు బీమా అని చెప్పేసి అది ఎలక్షన్ల ముందు పెట్టారు. ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు 2018 ముందు, ఆ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ దాన్ని అంతే సంగతి అటకెక్కిచ్చారు. అయితే నేను ఏమంటానంటే, మా సోదరులు ఇంకో మాట చెప్పారు, ప్రధానమంత్రి కిసాన్ యోజన నా దగ్గర ఆర్టీఐ కాపీ ఉంది, నేను నెంబరు యాంకర్ దగ్గర తీసుకొని నీకు పంపిస్తాను, మీరు అది చూసుకోండి, డేటా నా దగ్గర ఉన్నది, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఇవ్వలేదు అని. దాన్ని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. 2024లో కాదు, అది 2018 ఎలక్షన్లకి అదే చెప్తున్నా. నా దగ్గర ఉన్నది మీకు పంపిస్తాను, మీరు చూడండి. మనకు అది గవర్నమెంట్ నుంచి వచ్చినది ఆర్టీఏ అనేది, నేను ప్రైవేట్ గా రాసుకున్నటువంటిది కాదు. కాబట్టి మోర్ ఓవర్ ఏంటి అంటే, రైతులకి బేడీలు వేసినటువంటి వాళ్ళు, రైతు కన్నీళ్లకు కారణమైనటువంటి వాళ్ళు, ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము దాదాపు 5,780 మంది రైతుల ఆత్మహత్యలకి కారణమైనటువంటి వాళ్ళు. రైతన్నుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక బాధ్యత అవసరం, ప్రజలని అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఏది కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా ఇవ్వాలన్నది రేవంత్ అన్నకి బాగా తెలుసు. ఒకరు చెప్తే చెప్పించుకునే పరిస్థితిలో మేము లేవు. కాబట్టి నిన్న మీకు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా తెలుసు. ఎన్నికల టైంలో ఇంకా మీరు శ్వేతపత్రం 7-8 లక్షలకు రిలీజ్ చేశారు, కానీ చేసిన విమర్శలు అయితే 10 లక్షల పైనే ఉంటాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ప్రజలకు వచ్చింది. అంటే సో ఇంత ఆర్థిక పరిస్థితి తెలుసు, కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు దేనికి తీసిపోవు. సో మరి ఇప్పుడు ఖచ్చితంగా మీరు క్వశ్చన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. అందుకోసం
ఇప్పుడు నేను ఏమంటున్నా జోష్న గారు, ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కష్టమైన నష్టమైన దాన్ని నిలబెట్టుకోవడం కోసము రేవంత్ అన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు పనిచేసినప్పటికి కూడా వాళ్ళ పేరు నిలబడ్డాయంటే వాళ్ళు చేసిన మంచి పనుల ద్వారానే. నేనేం కోరుకోవట్లేదు, నాకు వచ్చే వైద్యులు అక్కర్లేదు. నాకు కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా దానికోసం తాపత్రయపడ్డగా నా పేరు చూద్దామండి. ఇప్పుడు ఈ 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద రిలీజ్ చేస్తాం అంటున్నారు కదా. సో ఇచ్చిన మాట అంటే ఇందులో మనకు 9,000 కోట్లు రిలీజ్ అవుతాయి అంటున్నారు. పెడదాం డెఫినెట్ గా పెడదాం. రైతులకు సంబంధించి మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా డిబేట్ పెడదాం. 9 రోజుల తర్వాత దీనిపైన డిబేట్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందిరా గారు, దత్తాత్రేయ గారు, మహేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.